చంద్రబాబు గారి ప్రభుత్వానికి వ్యతిరేకత ఉంది అని బయటికి చెప్పుకోకుండా లోపలనే ఒకటయ్యారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు. కానీ ఇద్దరు ఒకటే. అందుకే చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తే చంద్రబాబు గారికి ఓటేసినట్టే, జనసేన పార్టీకి ఓటేస్తే తెలుగుదేశం పార్టీకి ఓటేసినట్టే. పొత్తు పెట్టుకుందేమో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్తో పెట్టుకున్నాడు. మొన్నటి వరకు కేసీఆర్ గారితో పొత్తు పెట్టుకోవాలని హరికృష్ణ గారి మృతదేహం పక్కనుంది అన్న ఇంగితం కూడా లేకుండా పొత్తు కోసం వెంపల్లారాడు. బీజేపీతో 4 ఏళ్లు పొత్తు పెట్టుకొని సంసారం చేసింది చంద్రబాబు గారు. పొత్తులన్నీ ఈయన పెట్టుకొని మాకు పొత్తులున్నాయని ఆరోపిస్తున్నాడు. మాకే పొత్తులు లేవు. మాకు బీజేపీ పార్టీతో పొత్తు లేదు. మాకు బీజేపీ పార్టీతో పొత్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకా కేసులు ఉంటాయా? ఎప్పుడో మాఫీ చేస్తుంటారా బీజేపీ పార్టీ వాళ్ళు మా కోసం? మాకు బీజేపీ పార్టీతో పొత్తు లేదు, మాకు కాంగ్రెస్ పార్టీతో పొత్తు లేదు, మాకు కేసీఆర్తో పొత్తు లేదు, మాకు ఎవరితో పొత్తు లేదు, అవసరం లేదు. సింహము సింగిల్ గానే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ గానే బంపర్ మెజారిటీతో గెలుస్తుందని దేశంలోని అన్ని సర్వేలు చెప్తున్నాయి. సింహము సింగిల్ గానే వస్తుంది. నక్కలు గుంపుల్లో వస్తాయి. అందుకే చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ పొత్తే, కాంగ్రెస్ పొత్తే, బీజేపీ పొత్తే, అందరూ పొత్తు కావాలి. ఎవరు సింహము ఎవరు నక్క అందులోనే తేలిపోవట్లేదు. ఎన్నికలు వస్తున్నాయి. ఈ 5 ఏళ్ళు గత ఎన్నికల్లో చంద్రబాబు గారు 650 హామీలు ఇచ్చారు. ఏ ఒక్కటి నిలబెట్టుకోలేదు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి, మళ్ళీ కొత్త హామీలు ఇస్తున్నాడు. నమ్ముతారా? నమ్మొద్దండి. కేవలం 4 నెలలున్నాయనంగా పసుపు కుంకుమ అట, భృతి అట, పెన్షన్ పెంపట. 4.5 సంవత్సరాలు జనాలు గుర్తు రాలేదు చంద్రబాబు గారికి. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కనుక ఇవన్నీ పెట్టాడు. చేపలకు ఎరవేసినట్టు మోసపోతారా? చిన్నపిల్లలకి చాక్లెట్లు ఇచ్చినట్టు కాదు. చంద్రబాబు గారికి నిజంగానే దమ్ముంటే ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోమని చెప్పండి. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నాడు కదా. అంటే ఈ 5 ఏళ్ళు ఫీజు కట్టిన తల్లిదండ్రులందరూ ఆ ఫీజు వడ్డీ లెక్కేసి చంద్రబాబు గారు మీకంత బాకీ అన్నమాట. తెలుగుదేశం పార్టీ నాయకులు మీకోసం ఓటు కోసం వస్తే అడగండి, ముందా బాకీ తీర్చమని అడగండి. ఆడపిల్ల పుడితే 25,000 రూపాయలు ఇస్తానని వాగ్దానం చేశాడు. ఈ 5 ఏళ్లలో ఆడపిల్లలను కన్న తల్లిదండ్రులకు చంద్రబాబు గారు 25,000 బాకీ ఉన్నాడన్నమాట. అడగండి, మీ హక్కుగా అడగండి. కాలేజ్ విద్యార్థులకి ఐప్యాడ్ ఇస్తానన్నాడు. ఈ ఎన్నికల్లోపే ఇమ్మని అడగండి. మహిళలకు స్మార్ట్ ఫోన్ ఇస్తానన్నాడు. అది కూడా ఈ ఎన్నికల్లోపే ఇమ్మనండి.